కేవలం వాళ్ళ రాజకీయ నాయకులకు పబ్బ నడుపుకోవడం తప్ప జనం గురించి ఆలోచించలేరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేను రాజకీయంగా మాట్లాడారు సార్, చాలా మంచి మేధావులు వచ్చారు సార్. వాళ్ళు పెండింగ్ చేసుకోకుండా మా దేశం కోసం చేసే వాళ్ళ నాయకులు చాలా మంది ఉన్నారు, కానీ అలాగే తక్కువ ఉంటారు పాపం. అవును. కాబట్టి దయచేసి దీన్ని ఇంటెలిజెంట్ ఇవాళ మాట్లాడుతున్న బంద్ అవుతున్నాం సార్. అవునండి. ఇది దీని మీద మీ టీవీ ఛానల్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫో ఆయన. సో గవర్నమెంట్స్ సీరియస్గా తీసుకోవాలి. ఈ గంజాయి అనేది నిషేధం ఉంది, పట్టుకుంటున్నారు, అది కూడా పట్టుకోవడం తూతూ మంత్రంగానే చేస్తున్నారు. సో చాలా చోట్ల ఈరోజు కూడా గంజాయి విచ్చలవిడిగా సప్లై అవుతుంది, దాన్ని అరికట్టాలి. ఇప్పుడు కులవర్ధన్ అనేవాడు కూడా గంజాయి చేశాడు అనేది ఇప్పటివరకు మనకు అందుతున్న ప్రిలిమినరీ ఇన్ఫో. రెండోది లిక్కర్ను కూడా కంట్రోల్ చేయాలి. లిక్కర్ మొత్తంలో ఉండి వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, ఉన్మాదిలాగా మారుతున్నారు అనేది శ్రీనాథ్ గారు ఇస్తున్న వాల్యుబుల్ ఇన్ఫో. సుమతి. అశోక్, ఇందాక కన్న తల్లి మాట్లాడింది, అంత్యక్రియలు జరిగిన తర్వాత నేనే నా చేతులతో చంపేస్తాను అంటే ఎంత బాధపడితే తల్లి 9 నెలలు మోసి పెంచి 7 ఏళ్ళు పెంచుకున్న పిల్ల అలాగా అతిగతి లేకుండా వేరేవాడు అలాగ చేయడం అన్నది నిజంగా ఆ తల్లి ఎంత హృదయం ద్రవించుకుపోయిందో. ఆ సీన్ నిన్న మధ్యాహ్నం ఈ టైంలో ఆవిడ లోపలికి వెళ్ళింది, సాయంత్రం 5 గంటల సమయంలో లోపలికి వెళ్ళి చూసి ఎంత బాధపడిందో ఒక తల్లిగా నేనైతే అసలు మాటలు రావట్లేదు. కావచ్చు అక్కడ ఎవరైనా చిన్నపిల్ల వాళ్ళ అమ్మను అమ్మ అంటూ తిరుగుతుంటే ఈమెకి ఆమె కూతురు గుర్తొస్తుంది. ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో పేరు గుర్తు రావట్లేదు నాకు, ఆయన కూతుర్ని బంధువులే ఆస్తి గొడవల్లో భాగంగా అమ్మ అంటూ తిరుగుతుంటే ఈమెకి ఆమె కూతురు గుర్తొస్తుంది. ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో పేరు గుర్తు రావట్లేదు నాకు, ఆయన కూతుర్ని బంధువులే ఆస్తి గొడవల్లో ఫర్నెస్లో పెట్టి మనం దీని గురించి మాట్లాడదాం అశోక్. ఒక్కసారి నెల్లూరు నుంచి కాలర్ ఉన్నారు, ఈశ్వర్ కాల్ చేస్తూ ఉన్నారు. ఈశ్వర్ గారు మాట్లాడండి సార్, ఈ ఘటనకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? నమస్తే మేడం. ఇప్పుడు అందరూ ముందు అంటున్నారు, గంజాయి అంటున్నారు, ఇదంతా కాదు మేడం దీనికి సమస్య. ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా చేయటం కారణాలు ఏంటంటే స్థానిక రాజకీయ నాయకులు, ఈ కార్పొరేటర్ స్థాయి అయితే నెంబర్లు అయితే ప్రెసిడెంట్లు అయితే ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళు మళ్ళా క్షమిస్తున్నారు. అన్నదండలకు ఒక ఆడ మనిషి మీద చేసి ఒక ఆడ మనిషిని కొట్టారని ఇంకో వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఒక ఫోన్తో బయటకు వస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళంటే ఏం రెస్పెక్ట్ ఇస్తారు? ఈ రోడ్డు షీటర్లు అందరూ బయట ఎందుకు ఉంటున్నారు? వీళ్ళందరూ బయటకు వచ్చి మళ్ళీ అల్లర్లు చేస్తుంటే రాజకీయ నాయకులు స్థానికంగా ఉండే వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? కూడా మీరు చెప్పినట్టుగా పొలిటికల్ లీడర్లతో తిరుగుతూ ఉంటాడంట రెగ్యులర్గా. వీడు ఉద్యోగం సద్యోగం ఏమి ఉండదు, పొలిటికల్ లీడర్లు వెనకాల తిరిగి ర్యాలీలు చేస్తే ధర్నాలు చేస్తే వాటితో పాటు వాళ్ళు డబ్బులు ఇస్తే వాటితో బతుకుతూ ఉంటాడంట. సో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది ఇతనికి. ఈశ్వర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఇతను ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కులవర్ధన్, ఇతను కూడా మీరు చెప్పినట్టుగా పొలిటికల్ లీడర్లతో తిరుగుతూ ఉంటాడంట రెగ్యులర్గా. వీడు ఉద్యోగం సద్యోగం ఏమి ఉండదు, పొలిటికల్ లీడర్లు వెనకాల తిరిగి ర్యాలీలు చేస్తే ధర్నాలు చేస్తే వాటితో పాటు వాళ్ళు డబ్బులు ఇస్తే వాటితో బతుకుతూ ఉంటాడంట. సో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది ఇతనికి. సార్ దరిద్రం ఇదే సార్, మనకి ఏంటంటే దరిద్రం అంటే నిజాయితీ గల రాజకీయాలు లేకుండా పోయినాయి. మనకి నిద్ర లేసే రోడీ షీటర్లు, భూ కబ్జాదారులు, ఆడవాళ్ళ మీదకి వెళ్ళే వాళ్ళు, తాగి తిరిగే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఎందుకో సార్ నా ఇష్యూలో జరిగింది, నెల్లూరు నాది. నా ఇష్యూలో నా ఇంటి మీద 3 సార్లు ఆడవాళ్ళని కొడితేనే మేము కేసులు పెడితే వాళ్ళ మీద యాక్షన్ లేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ రోజు కొట్టారు మళ్ళీ రేపు కొడతారు, ఒక ఎఫ్ఐఆర్ కదా మళ్ళీ ఎల్లుండి కొడతారు. కఠిన చర్య అనేది తీసుకుంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కాకపోతే, ఈ వార్డు నెంబర్లు ఇన్వాల్వ్ కాకపోతే, ఈ పంచాయతీ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ కాకపోతే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు సార్? వీళ్ళకి ధైర్యం ఎక్కడిది? వీళ్ళకి సరిగ్గా ఒకటి గమనించండి, రోడ్డు షీట్లు వీళ్ళు అనే వాళ్ళకి తిండి కూడా ఉండదు, వాడి వీడి దగ్గర అడుక్కునే పరిస్థితి తప్ప జనాలు మెయింటైన్ చేసే సరిగ్గా ఆస్తులు కూడా ఉండవు వీళ్ళకి. అటువంటి ఇన్స్టెంట్ జడ్జిమెంట్ వచ్చిందని అనుకుంటారా ఫ్యామిలీకి? నాశనం చేయాలి, ఆ రికమెండేషన్ పోవాలి. ఆ వీళ్ళని పట్టించుకోవడం మానేసినప్పుడు ఆటోమేటిక్ అందరూ భయపడతారు. ఇది నిజం. ఇప్పుడు ఈ విషయంలో పాపని అత్యంత దారుణంగా చంపిన వాడు ఆత్మహత్య చేసుకున్నాడా, పోలీసులు చంపారా సెకండరీ, వాడు చావును ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇన్స్టెంట్ జడ్జిమెంట్ వచ్చిందని అనుకుంటారా ఫ్యామిలీకి? ఖచ్చితంగా న్యాయం జరిగింది అనుకుంటున్నాను సార్.
కానీ న్యాయం జరిగినా కూడా బిడ్డనైతే తిరిగి తీసుకురాలేం. అవునండి, అవును. జరగకుండానే ఉండాలి, దేవుడి దయ వల్ల జరిగిపోయింది. కానీ న్యాయం అయితే జరిగింది. కానీ న్యాయం జరగాలంటే ఇంకా ఉంది సార్. ఇలాంటి వాడు మళ్ళీ మళ్ళీ ఇంకోటి తయారు చేసుకోకుండా మళ్ళీ మన నగరాల్లో మన గొంతుల్లో ఉంటే మనం ఊరుకోకుండా, మళ్ళీ వాడు ఏదైనా చేస్తే మనం భయపడి ఊరుకోకూడదు. అలాంటి డిపార్ట్మెంట్కి చెప్పినా కూడా వాళ్ళు కూడా కేర్లెస్ గా తీసుకోకూడదు. వెంటనే యాక్షన్ తీసుకుంటే ఇంక మొత్తం తగ్గుతాయి. ఎక్కడైనా చూడండి పోలీస్ కేర్లెస్ చాలా ఉంటుంది ఈ విషయాల్లో. ముందులే కంప్లైంట్ చేసామండి, ఒకసారి చెప్పామండి, పట్టించుకోలేదండి, చాలా వస్తున్నాయి. కఠిన చర్యలు అవతల వాడు రోడ్ షీట్ అయినప్పుడు, గాలి తిరుగుతున్నప్పుడు, గంజా మత్తుకు బాధిస్తైనప్పుడు వాళ్ళని కఠిన చర్యలు తీసుకుంటే తప్ప, అంటే పోలీసు వారు తీసుకోవట్లేదని కాదు, కొన్ని చోట్ల వాళ్ళకున్న కానిస్టేబుల్స్ లేకపోతే వాళ్ళకున్న పలుకుబడి, వాళ్ళకున్న సర్పంచ్లో ఇళ్ళని పెట్టుకుని బయటకు వచ్చేస్తున్నారు. వీళ్ళు ఒక ఫోన్ కాల్తో బయటకు వచ్చేస్తున్నారు. కేసు పెట్టినోడు సాయంత్రం స్టేషన్ లో ఉంటాడు, వీళ్ళు మాత్రం బయట తిరుగుతారు సార్. ఇలా ఉండే పరిస్థితి నేను చెప్తుంది. ఆ తల్లికైతే న్యాయం జరిగింది అనుకుంటాం కన్నా ఆ కడుపు కోత ఎవరు తీర్చలేను. అవునండి, అవును, కడుపు కోత తీర్చలేనిది. అవును, న్యాయం జరిగిందంటే అనుకో నాకు నోరు రావట్లేదు. అతను చచ్చిపోయినంత మాత్రం న్యాయం జరిగిందని నేను అనుకోవట్లేదు. వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు పెంచి పోషించింది కదా, అవునండి, ఆవిని కూడా తీసుకొచ్చి అసలు ఏం జరిగిందని పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. సార్. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు చెప్పినట్టు ఆ తల్లికి కంప్లీట్ న్యాయం జరిగినట్టు కాదు, ఎందుకంటే చనిపోయిన బిడ్డ అయితే మళ్ళీ రాదు. కాకపోతే ఇంకో బిడ్డ బలి కాకుండా ఈ కామాంధుడి చేతిలో పడి ఇన్స్టెంట్ జడ్జిమెంట్ అయితే దొరికిందని తప్ప బిడ్డ అయితే రాదు. ఆ బిడ్డతో ఉన్న జ్ఞాపకాలు ఎక్కడికి కూడా చెరిగిపోవు. సో ఈ తల్లి ఎప్పుడు కోలుకుంటుందో కూడా చూడాలి. ఎందుకంటే ఇందాక నేను ఒకటి చెప్తున్నాను, విజయవాడలో ప్రభాకర్ గౌడ్ ఇబ్రహీంపట్నంకి సంబంధించిన ఆస్తి గొడవల్లో ఇద్దరు భార్యలు ఏదో ఉన్నట్టున్నారు. ఆ ఆస్తి గొడవల్లో భాగంగా వీళ్ళ పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి గుంటూరు దగ్గర బాయిలర్లు వేసి చంపారు దారుణంగా. కూతురు లేదన్న బాధలో సాయంత్రానికి చచ్చిపోయాడు. అటాచ్మెంట్ అలా ఉంటుంది, తండ్రి కూతురు బంధం, తల్లి కూతురు బంధం అలా ఉంటుంది. కూతురు లేదన్న బాధలో తండ్రి చచ్చిపోయాడు. సో ఇవాళ ఈ తల్లి ఎప్పటికి కోలుకుంటుందనేది చూడాల్సింది. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇవాళ కేవలం ఆ చిన్నారి పాపకో, ఆమె తల్లికో, ఆమె తండ్రికో సంబంధించింది కాదు, మనందరికీ సంబంధించిన అందుకే మొత్తం ప్రతి ఒక్కరు కూడా, స్థానికులందరూ కూడా ఏకతాటి మీద వచ్చారు. ఏంటి మా పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు ఈ రోజు ఇది జరిగింది, రేపు ఇంకోటి జరగదని ఏంటి గ్యారంటీ అని చెప్పి ఓన్ చేసుకుంటున్నారు. ఇవాళ మా బిడ్డ ఇది మాకు జరిగిన అన్యాయం అని. సో ఇవాళ ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఏదైతే వాడు చెరువులో దూకి చచ్చాడని తెలియగానే రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలే కాదు, వేరే కంట్రీస్లో ఉన్న తెలుగు ప్రజలు, మనకు వస్తున్న మెసేజ్లు చూస్తే అర్థమవుతుంది, వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు న్యాయం జరిగింది అని. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాడు చచ్చాడు అనగానే. రైట్ అశోక్, మనకు ఇంకో కాలర్ ధర్మవరం నుంచి చంద్రశేఖర్ కాల్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు, మదనపల్లి ఘటన మీరు ఎలా చూస్తారు? న్యాయం జరిగింది అని మీరు అనుకుంటూ ఉన్నారా ఆ కన్న తల్లికి? బిగ్ టీవీ యాజమాన్యానికి హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ అండి. మీరు పదే ఆ యొక్క ఫొటోస్ అని పెట్టడం వల్ల మొత్తం జనాల్లో అంతా కూడా ఒక న్యాయం జరగాలనేటువంటిది అందరూ కూడా ఏకతాటిపై వచ్చి మరి ఆయనంతకైనా స్వచ్ఛందంగా సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకుని వచ్చారు. కాబట్టి ఇదంతా దీనికి మెయిన్ కారణము మీ బిగ్ టీవీ యాజమాన్యం. సో వాళ్ళకు మా యొక్క స్పెషల్ థ్యాంక్స్ అండి. తర్వాత ఇది ఎట్లా ఉంటుందంటే పరిస్థితి ఒక్కరిని నిందించడం కాదండి. ఒక మీడియా ఏం చేయలేదు, సొసైటీ ఏం చేయలేదు, పోలీస్ అధికారులు కూడా ఏం చేయలేదు. మొట్టమొదటగా పిల్లల్ని పెంచేటువంటి తల్లిదండ్రులు, అక్కడ పిల్లవాడు ఎక్కడ ఉంటాడు, ఇంట్లో ఉంటాడు అన్నమాట. ఇంట్లో నుంచినే మరి ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. తర్వాత స్కూల్లో చెప్పాలి. మొట్టమొదటగా ఈ మద్యపానము, గంజాయి ఈ రెండు కూడా మన రాష్ట్రంలో లేకోకుండా తీసేయాలి. ఇవి లేకోకుండా ఉంటేనే ఇట్లాంటి చావులు లేకుండా పోతాయి. లేకపోతే ఈ రోజు అంతే బిగ్ టీవీ చెప్తుంది ఆయనకి ఏదో సూసైడ్ చేసుకున్నాడు, ఈయనకి అయిపోయింది. తర్వాత టుడే ఆర్ టుమారో ప్రతి అర్ధ గంటకు ఒక ఇష్యూ వస్తా ఉంది, ప్రతి అర్ధ గంటకు. కాబట్టి మద్యపానము, ఈ గంజాయి ఈ రెండు తొలగించేసినట్లయితే ఖచ్చితంగా మరి మనము వాళ్లకు న్యాయం జరిగినట్లయితుంది. మీ బిగ్ టీవీ యాజమాన్యం కూడా ఇట్లాంటి విషయాలు ఎక్కువగా ఫోకస్ చేయండి. దీనిపైన డిబేట్స్ పెట్టండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. నమస్కారం అండి. మీరు ఇచ్చిన సలహా చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి పాప ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇష్యూ మొత్తాన్ని హైలైట్ చేసింది, తెర మీదకి తీసుకొచ్చింది ఒక బిగ్ టీవీ మాత్రమే. సో మీలాంటి వాళ్ళ అప్రిషియేషన్ ఏదైతే ఉందో అది మాకు ఇంకా బూస్టప్లు ఇస్తుంది. సో ప్రజల తరఫున ఫైట్ చేయడానికి, ప్రజలకు సంబంధించిన వార్తలు ఇవ్వడానికి మాకు ఆశ్చర్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అనేక న్యూస్ ఛానల్స్ ఇష్యూని అసలు సీరియస్గా తీసుకోలేదు. ఎందుకో ఆశ్చర్యం వేసింది. నిన్నటి నుంచి కూడా మేము ఎదురుగా పెట్టుకుని మనం టెలికాస్ట్ చేయడంతో పాటు
మనం ఒక్కళ్ళమే టెలికాస్ట్ చేస్తున్నాం, మిగిలిన వాళ్ళు ఏదో చిన్న వార్త కింద ఇచ్చి వదిలేస్తున్నారు. ఎందుకు దీన్ని ఇంత లైట్ తీసుకుంటున్నారు? ఒక పాప ప్రాణం పోయింది, ఒక ఇష్యూ ఇంత దుర్మార్గంగా వ్యవహరించాడని మేమే బాధపడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో మేము నిన్న నుంచి టెలికాస్ట్ చేసినందుకు ఇవాళ వాడు ఆ చావు చచ్చాడు. సో దాన్ని జనంలోంచి అతను లైవ్ ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం, కొంతమంది తాగి కొంత బాధలో ఉన్నారు. ఆ బాధలో మన వాళ్ళ మీద కొద్దిగా దాడి కూడా చేశారు. నిజానికి మీరందరూ చేంజ్ చేస్తారు అయినా కూడా అక్కడ నుంచి వార్తలు టెలికాస్ట్ చేశాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళాడు, రాత్రి అంతా ఉన్నాడు. ఉదయం కూడా ఫస్ట్ వీడు చచ్చాడన్న విషయాన్ని కూడా బ్రేక్ చేసింది మనమే. సో ఇంతలా నడుపుతూ ఉన్నాం. సో దానికి ప్రజల నుంచి ఉన్న ఆ రిసీవింగ్ అంటే ఇలాంటి పబ్లిక్ సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తే, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తే వీటి మీద ఒక చర్చ పెట్టాలనే డిమాండు వియర్స్ నుంచి వస్తుంది. ఇవాళ మాట్లాడిన చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, ఇలాంటి ఇష్యూ జనాల్లోకి విపరీతంగా వెళ్ళాలి, అవగాహన రావాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ కావాలి, ఒక భయం క్రియేట్ కావాలి. సో పిల్లల్ని ఎలా పెంచాలన్న దాని మీద ప్రజల సొసైటీ మొత్తం ఆలోచించాలి. సో ఒక అవేర్నెస్ క్రియేట్ కావాలి, ఒక భయం క్రియేట్ కావాలి. సో పిల్లల్ని ఎలా పెంచాలన్న దాని మీద ప్రజల సొసైటీ మొత్తం ఆలోచించాలి. రైట్ అశోక్, మనకు మరో కాలర్ ఉన్నారు. అనంతపూర్ నుంచి రామానాయుడు కాల్ చేస్తున్నారు. రామానాయుడు గారు మాట్లాడండి సార్. ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే సార్. ఇది హృదయ విదారక దుర్ఘటన మేడం. ఇటువంటి వారిని పబ్లిక్ లోనే కాల్చిపడే చంపాలి, లేదా చిత్రవద చేసి చంపాలి మేడం. ఓకే, దుబాయ్ లాంటి శిక్షలు, దుబాయ్ మాదిరిగా శిక్షలు అమలు చేయాలి. ఇంత దుర్మార్గం జరగకూడదంటే వాడిని పచ్చిగా, ఇప్పుడు ఏమైనా చెరువులో పడ్డాడో పడేసినా తెలియదు కానీ వాడిని పచ్చిగా 10 మందిలో వాడిని చీల్చి చెండాడు చంపితే ఇంకా బాగుండని నాకు అనిపిస్తుంది మేడం. సేమ్ దుబాయ్ మాదిరిగా అమలు చేయమంటారు రామానాయుడు గారు సార్. అంటే దుబాయ్ మాదిరిగా ఇందాక అదే మాట్లాడాం. దుబాయ్లో ఇలాంటి తప్పుడు పని చేస్తే నడి రోడ్డు మీద స్తంభానికి కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతారు. చిత్రవద సార్, చిత్రవద ఒక్కొక్క కన్న తీసి పీల్చి కిప్పి చేసి వాడిని ప్రాణం ఉండగానే వాడిని శిక్ష అనుభవించారు సార్. వాడు ఎవరైనా కావచ్చు సార్, వాడు మన కుటుంబ సభ్యుడా, మన దేశస్తుడు ఎవరైనా కావచ్చు, వాడిని పని చేయాలి సార్. అవునండి, అట్లా చేసేసారి ఇంకొకటి చేసి భయపడతా సార్. నిజంగా చెప్పాలంటే అసలు నేను అదేదో సొంతంగా మా ఇంట్లో జరిగినంత ఫీల్ అవుతుంది, అంత బాధ అవుతుంది సార్ నాకు నిజంగా. ఎటువంటి పరిస్థితులు ఇటువంటి వారిని ములాద పెట్టకుండా చీల్చి చండాడాలి సార్. సార్ ఇప్పుడు మీ ఈ బిగ్ టీవీ మాత్రం చాలా మంచి అవకాశం ఇచ్చారు సార్. దీనికి మాత్రం ఒప్పుకోవాల్సిన మంచి సార్ ఇది. థ్యాంక్ యూ సార్. మీరు ఎలా బాధపడ్డారో నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇదే రకమైన బాధ అనుభవించారండి. టీవీలో బ్రేకింగ్స్ చూసి, ఆ పాప ఫోటో చూసి, ఆ అమ్మాయి ఎంత క్షోభ అనిపించింది అది ఎవరికి తెలుసు సార్. ఆ తల్లి కూడా అనుభవిస్తే తెలియదు సార్ ఆ అనుభవం ఎటువంటిది. ఆ అమ్మాయికి మాత్రమే తెలుసు. పసి బిడ్డ బంగారం లాంటి కూతురు పాపం. దీనికి న్యాయం చేయాలంటే ఎవరు చేయలేరు సార్. ఇది దేవుడు ప్రత్యక్షంగా దేవుడే దిగి వచ్చి న్యాయం చేయలేరు సార్. చాలా చాలా అన్యాయం సార్. ఇది మానవత్వం కలిగిన వాడు వినేది కాదు, వినలేడు కూడా, చూడలేడు. వాడు ఎట్లా చేసినవాడు, వాడు ఎంత దుర్మార్గుడు చెప్పలేదు సార్. ఇది రాజకీయ నాయకుల సపోర్ట్ ఉందని. ఘటన జరిగిన మదనపల్లికి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినా కూడా ఆయన ఒక తండ్రి, ఒక బాధ్యత కలిగిన తండ్రి, నా బిడ్డ అనుకుంటున్నాడు, నా బిడ్డకే జరిగింది అన్యాయం అన్నట్టుగా బాధపడుతున్నాడు ఆయన. అది మానవత్వం అంటే, అది హ్యూమన్ రిలేషన్ అంటే. అది బంధాలు ఇవి కరుమరుగైపోతున్న తరుణంలో ఎవరో బిడ్డకు అన్యాయం జరిగితే మనకు సంబంధం లేదు కదా అని అనుకోవట్లా. ప్రతి ఒక్క ఇంట్లోంచి కదిలేరు. ఇప్పుడు రామానాయుడు లాంటి గారు వారు, చంద్రశేఖర్ గారు లాంటి వారు, ఇలా ఎంతోమంది రియాక్ట్ అయ్యారు. అయిపోతున్న తరుణంలో ఎవరో బిడ్డకు అన్యాయం జరిగితే మనకు సంబంధం లేదు కదా అని అనుకోవట్లా. ప్రతి ఒక్క ఇంట్లోంచి కదిలేరు. ఇప్పుడు రామానాయుడు లాంటి గారు వారు, చంద్రశేఖర్ గారు లాంటి వారు, ఇలా ఎంతోమంది రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మనకి ఎంతవైతే కాలర్స్ వచ్చాయో అశోక్, వాళ్ళందరూ కూడా చెప్తున్నవన్నీ కూడా ఈ కేసులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. గంజాయి ఉంది, అలాగే వెనక అండదండలు ఉన్నాయి. ఆల్రెడీ కేసులో వెళ్ళి మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చినాడు. సొసైటీకి సంబంధించి మాట్లాడారు. ప్రతి ఒక్క అంశం కూడా ఇంటర్లింక్ అయి ఉంది ఇక్కడ. అవునండి, వాళ్ళందరూ అదే చెప్తున్నారు కదా. ఈ సలహాలు ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తాయా లేదా అనేది తెలియదు. బట్ ప్రతి ఒక్కళ్ళు ఆ ఇష్యూని రైజ్ చేస్తున్నారు. చూసారు, ఆ క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది సొసైటీ నుంచి, పబ్లిక్ నుంచి ఆ రియాక్షన్ స్టార్ట్ అయింది. అది కావాలి. కరెక్ట్. ప్రతి ఒక్క అంశం మీద ఇలా ప్రజల నుంచి ఆ స్పందన కావాలి.
రైట్, ఇంకో కాలర్ చీరాల నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, మదనపల్లి ఘటనను మీరు ఎలా చూస్తారు? న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఇప్పుడు అతనైతే చనిపోయాడు, కులవర్ధన్ సూసైడ్ చేసుకుని. శ్రీనివాస్ గారు, మీ మాట సరిగా వినిపించట్లేదండి. హలో, ఇప్పుడు చెప్పండి సార్. మేడం, అది పీసీఆర్ అండి, బిగ్ టీవీ. అవునండి, చెప్పండి సార్. మేడం, మేము న్యూస్ చూసి ఫోన్ చేసామండి, మాట్లాడదామని. చెప్పండి సార్. యా చెప్పండి సార్, చెప్పండి సార్. అశోక్ గారు నమస్తే సార్. యా నమస్తే అండి. సార్ అశోక్ గారు, నేను మీకు బిగ్ ఫ్యాన్ అండి. నేను మార్నింగ్ కూడా మీ న్యూస్ చూశాను. ఓకే. ఈ రోజు జరిగిన ఈ న్యూస్ అనేది సభ్య సమాజం కూడా తలదించుకునే రోజు అండి. అవునండి. అయితే మీరు మార్నింగ్ మీరు మాట్లాడుతూ ఒక వాయిస్ చెప్పారు. ఏమన్నారంటే, మన ఇంట్లో మన పిల్లగాళ్ళు ఉంటే ఎలా మనం కష్టపడతామో, ఎలా బాధపడతామో మనం ఆలోచించుకోవాలని చెప్పారు. నాకు కూడా వచ్చేసి నాకు 35 ఇయర్స్ అండి. ఓకే. నాకు చిన్న పాప, నాకు 10 ఇయర్స్ పాప ఉంది. ఓకే. మీరు మార్నింగ్ అలా మాట్లాడుతూ ఉంటే నాకు కళ్ళమ్మటి నీళ్లు తిరిగి వచ్చాయి. ఓకే. నాకు ఎలా బాధ అనిపించిందంటే, మన పాప కూడా అలానే ఉంటే మనం ఈ రోజు ఎలా టెన్షన్ పడతాము, ఎంత బాధపడతాము, ఎలా ఉంటాము అనే ఒక ఆలోచన నాకు వచ్చి మీరు ఇప్పుడు ఫోన్ చేయమంటే నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఇలాంటి వాళ్ళు మన ప్రతి ప్రభుత్వంగా సార్, తెలంగాణ అండ్ ఆంధ్ర. మాది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్ మాది. ఓకే. మా తెలంగాణ అయినా సరే, నేను ఈ రోజు పాప గురించి తెలుసుకుంటే నాకు చాలా బాధ అనిపించింది మార్నింగ్. ఓకే. అలాంటి చిన్న పాపకి అలా జరిగిందంటే, మీరు మార్నింగ్ ఒకటి చెప్పారు, ఒక దేశంలో ఒక ఫ్యామిలీని కాల్చి చంపితే, అదే ఒక వాళ్ళ ఇంట్లో మీరు బతికిన మనిషిని తీసుకొచ్చి